ఫిబ్రవరి 14, 2019 ప్రేమికుల దినోత్సవం. ఒకవైపు ప్రపంచం మొత్తం ప్రేమను జరుపుకుంటుంది, మరోవైపు భారతదేశంలో చీకటి నుండి కన్నీరు కార్చిన రోజు. జమ్మూ అండ్ కాశ్మీర్ లో పుల్వామా జిల్లాలో భారత జవాన్లు దేశ రక్షణ కోసం తమ విధులలో ఉన్నారు. కానీ వాళ్ళకి తెలియని భయం సమీపించింది. సాయంత్రం 3:15 సిఆర్పిఎఫ్ జవాన్లతో నిండిన కాన్వే జమ్మూ నుంచి శ్రీనగర్ వైపు ప్రయాణిస్తుంది. ఒక్కసారిగా ఒక భారీ పేలుడు, గాలి అంతా దుమ్ము, పొగ, రక్తం మరియు గుండె పగిలిన అరుపులు. 40 మంది అమాయక జవానులు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. ఈ దుర్ఘటన భారతదేశ హృదయాన్ని చలించి వేసింది. దేశమంతా ఒక్కసారిగా కోపంతో రగిలిపోయింది. ఈ కథ ఒక దాడి గురించి కాదు, ఇది భారత్ జవానుల వీరత్వానికి నిదర్శనం. అసలు ఈ పుల్వామా దాడి వెనక నిజమేమిటి, దీని ప్రభావం ఎలా ఉండిందో మన ఇండియాలో తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. అది ఫిబ్రవరి 14, 2019 పుల్వామా డిస్టిక్ లోని సిఆర్పిఎఫ్ జవాన్లు ఒక కాన్వేలో నేషనల్ హైవే 44 లో ప్రయాణిస్తున్నారు. ప్లేస్ లో ఆ టైంలో ఆ రోడ్డులో దాదాపు 2005 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. సరిగ్గా సాయంత్రం 3:15 పుల్వామా డిస్టిక్ లో నేషనల్ హైవే నెంబర్ 44 లో ఒక సూసైడ్ బాంబ్ బ్లాస్టర్ ఆ కారులో దాదాపు 20 కేజీల బరువు ఉన్న బాంబ్ ని క్యారీ చేస్తూ సుని ఢీకొన్నాడు. సూసైడ్ బాంబర్ ని ఆదిల్ అహ్మద్ దార్ గా గుర్తించారు. ఇతను జైషీ మొహమ్మద్ అనే ఒక ఉగ్రవాద సంస్థకు చెందినవాడు. జైషీ మొహమ్మద్ అనే ఉగ్రవాది దాడి సంస్థ వీళ్ళు ఈ దాడిని దాదాపు వారం కిందటి నుంచి ప్లాన్లు వేసి అమర్చడానికి చాలా వరకు ట్రై చేశారట. ఆ పేలుడు దేశం మొత్తం షాక్ కి గురి చేసి పడేసింది. ఆ ఏరియా మొత్తం ఘోరంగా మారిపోయింది. ఇది ఎంతలా అంటే సిఆర్పిఎఫ్ జవాన్లు ఉన్న కాన్వే అయితే దాదాపు 5 నిమిషాల పాటు కంటిన్యూస్ గా మండుతూనే ఉంది. ఈ దాడి భారతదేశం మొత్తం విస్తరించింది. ప్రజలు అంతా వీర జవాన్ల కోసం దేశం మొత్తం క్యాండిల్స్ ర్యాలీ తీశారు. ఈ దాడి తర్వాత మన ఇండియా అయితే అసలే గొమ్ముగా లేదు. ఫిబ్రవరి 26, 2019 భారత ఆర్మీ బాలకోట్ అనే దాడిని చేపట్టింది. దాడి ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసి పాకిస్తాన్ లోని మిరాజ్ 2000 అనే జట్టుని ధ్వంసం చేసింది. అలానే వాళ్ళు మన భారత సైన్యాన్ని 40 మందిని చంపితే మన వాళ్ళు ఏకంగా 200 మందిని చంపి పడేశారు. అలానే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా హై టెన్షన్ వాతావరణం నెలకొల్పారు. అయితే ఈ 40 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల పేర్లు ప్రతి భారతీయుని హృదయాల్లో నిలిచిపోయాయి. అలానే ప్రభుత్వం వీరి కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా అందించింది. అలానే ఈ వీరులకు చిహ్నంగా కొన్ని రహదారులు, కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ కట్టించి మన గవర్నమెంట్ ఈ సైనికులు చిరకాలం మన హృదయాల్లో నిలిచిపోయేలాగా చేసింది. ఈ దాడి వల్ల మన దేశం అయితే చాలా బాధపడే మనం మరింత బలంగా నిలిచాము. ప్రజలు వీర జవానుల కుటుంబాలని ఆదుకోవడానికి చాలా మందికి ముందుకొచ్చారు, వివరాలు అందించారు. కొంతమంది స్కూల్ పిల్లలు చిన్న లెటర్లు కూడా సైనిక కుటుంబాలకు రాశారు. ఈ దాడిలో వీరమరణం పొందిన జవాన్ల కుటుంబాలని ఆదుకోవడానికి చాలా మంది యాక్టర్స్ మరియు ఎంతో మంది పెద్ద కళాకారులు వచ్చి చాలా మంది డొనేషన్స్ అందించారు. అలానే మన టీమిండియా కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ అప్పట్లో పెద్ద డెసిషన్ తీసుకొని ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడే మ్యాచ్ ని ఒక చారిటీ మ్యాచ్ కింద కన్వర్ట్ చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ గా నిలిచిపోయాడు మన ఇండియన్స్ హార్ట్స్ లో. అలానే మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఈ దాడి వల్ల చాలా నేర్చుకుని సెక్యూరిటీ అయితే చాలా పెంచి పడేసింది. అలానే ప్రతి హ్యూమన్ మెంటాలిటీ కూడా బ్రాడ్ గా తయారు చేసింది. పుల్వామా దాడి కేవలం మన సైనికులపై దాడి అయితే కాదు, ఇది భారతదేశం యొక్క సంకల్పం పైన చేసిన దాడి. కానీ మన చరిత్ర చెబుతున్నట్లుగా భారత్ ఎప్పటికీ తల వంచదు. మన వీరుల త్యాగాలు మనకు దేశభక్తిని ఏకదాటిగా నిలబెట్టింది. అలానే శక్తిని కూడా చాలా వరకు నేర్పింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.